విద్యార్థులకు శుభోదయం. మనకు ఎస్ఏ1లో ఇంపార్టెంట్గా వచ్చే క్వశ్చన్స్ని మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి శ్రద్ధగా విని వీటిపై శ్రద్ధ వహించి పరీక్షలో మంచిగా రాయాలని కోరుకుంటూ, మొదట త్యాగనిరతి యొక్క పాఠ్యభాగ కవి, రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. అంటే త్యాగనిరతి పాఠ్యానికి కవి ఎవరంటే నన్నయ్య. ఇతనికి వాగన శాసనుడు అనే బిరుదు ఉన్నది. ఏం బిరుదు ఉంది? వాగన శాసనుడు అనే బిరుదు ఉన్నది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలోని ఆది సభా పర్వాలలోని అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలోని శారదరాత్రులు అనే పద్యం వరకు తెలుగులో అనువదించాడు. ఆంధ్ర శబ్ద సింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. కవిత్వంలో అక్షర రమ్యత, ప్రసన్న కవితార్థయుక్తి, నానా రుషితార్థ సూక్తి, నిధుత్వం అనే లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాడు. దీనిలో కంఠస్థం చేయవలసిన పద్యాలలో 3 ముఖ్యమైన పద్యాలు ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మూనకు బాధసేయు ధర్మూనైనన్, ధర్మముగమది దలుపరు ధర్మువు సర్వంబునకు హితంబుగవలయున్. ఈ పద్యం యొక్క భావం చూస్తే, ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనసులో తలుచుకోరు. ధర్మము అనేది అన్నిటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి అని ఈ పద్యం చెబుతుంది. అందుకే పద్యం మరోసారి, ధర్మజ్ఞులైన పురుషులు ధర్మూనకు బాధుసేయు ధర్మూనైనన్, ధర్మముగమది దలుపరు ధర్మువు సర్వంబునకు హితంబుగా వలయున్. అలాగే ఇంకొక పద్యం, ప్రాణ భయమున వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రయించే, నా ఆశ్రితు నెట్టి యదముడైన విడవన నిను నీ నెట్లు విడుతు దీన్ని, నా ఆశ్రిత త్యాగమిది ధర్మమగునే చెప్పుమా. ప్రాణ భయంతో వచ్చిన ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడైనా రక్షించమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లు విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లవుతుందో చెప్పుమా, నీవే చెప్పు అని అడుగుతాడు. మరో పద్యం, అనిన నను గ్రహించితి మహావిగోత్తమయంచు సంతసంబున శిబి తక్షణంబయసి పుత్రిక నా ఆత్మశరీర కర్తనం, వనుగుడు చేసి తన యంగమునం గల మాంసమెల్ల బెట్టినను గపోత భాగమా కడిందిగా డిందుచు నుండే నత్తులన్. దీని భావం చూద్దాం. అనగా, సంతోషించిన శిబి, పక్షులన్నిటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్న వైపే తక్కెడ మొగ్గుతున్నది. త్యాగనిరతిలోని పెద్ద ప్రశ్న, త్యాగం చేయడంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి. త్యాగం చేయడమే ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. త్యాగం చేయాలనే ఆలోచన మన మనసులో వచ్చిందంటే గొప్ప అనుభూతిగా భావించవచ్చు. త్యాగం చేయడం వల్ల మనకు సంతోషం, మానసిక శాంతి చేకూరుతుంది. చరిత్రలో చూసుకుంటే మనకు ప్రాచీన కాలంలో శిబి చక్రవర్తి పావురం కోసం తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఈ గొప్ప అనుభూతిని పొందాడో తన ప్రాణాలు త్యాగం చేశాడు. దదీచి తన శరీరాన్ని త్యాగం చేశాడు. అదేవిధంగా ఉద్యమాల్లో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ జీవితాలను
త్యాగం చేసి తమ జీవితాల ధన్యం చేశారు. అది వారి యొక్క గొప్ప అనుభూతిగా నిదర్శనంగా చెప్పవచ్చు. స్వతంత్రోద్యమంలో ఎందరో మేధావులు, నాయకులు తమ జీవితాన్ని బలి చేసి త్యాగధనులుగా పేరు పొందారు. అది గొప్ప అనుభూతిగా చెప్పవచ్చు. కావున త్యాగం అనే విషయంలో చరిత్రలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా తమ జీవితాన్ని పణంగా పెట్టి గొప్ప త్యాగనిరతులుగా పేరు తెచ్చుకున్నారు. కావున అలాంటి వారి జీవిత విశేషాలను ఇప్పుడు అనుభూతులుగా చెప్పుకోవచ్చు. రెండవ పాఠం సముద్ర ప్రయాణం. దీన్ని మనకు అందించిన వారు ముద్దు రామకృష్ణయ్య. సముద్ర ప్రయాణం రచించిన రచయిత పేరు ముద్దు రామకృష్ణయ్య. తల్లిదండ్రులు ముద్దు రాజన్న, ముద్దు అమ్మాయి. వీరు కరీంనగర్ జిల్లా మంతనిలో జన్మించారు. అనేక దేశాలు పర్యటించి విద్యారంగాల్లో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి నిరక్షరాస్యత నిర్మూలన కొరకు ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవిత శరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. ఇందులోనే పెద్ద ప్రశ్న, అనుకున్నది సాధించడంలో కలిగే తృప్తి అనంతమైంది. ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ ఆధారంగా వివరించండి. అనుకున్నది సాధించడంలో కలిగే తృప్తి అనంతమైనది అను విషయం మన ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ పాఠంలో తెలుస్తుంది. ముద్దు రామకృష్ణయ్య గారి లక్ష్యాన్ని మనం పరిశీలించినప్పుడు ముద్దు రామకృష్ణయ్య మనకున్నది సాధ్యమేనా అనిపిస్తుంది. ఆర్థిక స్థితిగతులు సరిగ్గా సహకరించకపోయినా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకోవడం కష్టసాధ్యమైన పని. అందులోనూ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విదేశాలకు వెళ్ళటం అనేది వ్యయప్రాసలతో కూడుకున్న పని. అయినప్పటికీ మన రామకృష్ణయ్య గారు ఆ పరిస్థితులకు ధైర్యంగా ఎదురు నిలిచి లక్ష్యసిద్ధి కోసం ప్రయత్నించి సఫలుడయ్యారు. ఎటువంటి ఆర్థిక సహాయం దొరకకపోయినా, ఎవరి అండదండ లేకపోయినా లక్ష్యసిద్ధి కోసం చేసే ప్రయాణం మనకు స్ఫూర్తినిస్తుంది. అనంత ఆకాశంలో విహరించే పక్షిలాగా ప్రయాణం మొదలుపెట్టి ఎటువంటి ఒడిదుడుకులైనా ఎదుర్కోవాలనే మహానిశ్చయంతో ముందుకెళ్ళారు. మొదలుపెట్టిన ప్రయాణాన్ని చూస్తే అనుకున్నది సాధించాలనే తపన ఉంటే ధైర్యం తనంతటా అదే వస్తుందని, సంకల్ప బలమే గొప్పదనే విషయం మనకు ముద్దు రామకృష్ణయ్య గారిని చూస్తే తెలుస్తుంది. అందుకే మనలో మొదట ఆత్మవిశ్వాసం అనేది ఉండాలనే విషయాన్ని మనకు ఈ పాఠంలో మనకు అందించడం జరుగుతుంది. మూడవ పాఠం బండారి బసవన్న. ఈ బండారి బసవన్న పాఠ్యాన్ని మనకు అందించిన వారు పాలకురికి సోమనాథుడు. దేశీయ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాలకురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. జనగామ జిల్లా పాలకురికి సోమనాథుడి యొక్క జన్మస్థలం. బసవపురాణం, అనుభవసారం, బసవోద్ధరణము, వృషదీప శతకం, శతుర్వేదసారం, చిన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలైనవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైనవి సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు, అంటే మొదటివాడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాష పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవిగా మనం పాలకురి సోమనాథుడి గురించి చెప్పుకోవచ్చు. పాలకురి సోమనాథుడు సంబంధించిన దాంట్లో బసవుడికి, అంటే బసవన గురించి తెలుసుకున్నారు కదా, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి అంటాడు. అంటే భక్తునికి ఉండవలసిన లక్షణాలు మొదటిది సదాచార సంపన్నత, సౌశీల్యము. భగవంతుడు ఉన్నాడనే నమ్మకం పూర్తిగా హృదయంలో నిండి ఉండాలి. భక్తుడు భగవంతుని నామస్మరణతో కాలం గడుపుతూ ఉండాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా భగవంతునిపై దృష్టి మరల్చకూడదు. భగవంతుడు భక్తుని ఆరాధిస్తూ భగవంతుడే సర్వమని తనని తాను అర్పించాలి. నీవు తప్ప ఇంకెవరూ లేరని నమ్మాలి. భగవంతునిపై విశ్వాసంతో పుణ్య మార్గాన్ని అనుసరించాలి.
భక్తుడు అందరినీ ఆదరిస్తూ మానవ సేవే మాధవ సేవ అన్న విధంగా సేవ చేయాలి. భగవంతుడి పెట్టే అనేక పరీక్షలను తట్టుకొని మధురంగా మాట్లాడి ఇతరుల మనసులను చూరగొనాలి. అన్ని ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి. ఇది భక్తుడు ఉండవలసిన లక్షణాలు.